అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలో సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు వేడుకల్లో సినీ కళాకారులు, సింగర్స్, జబర్దస్త్ టీం, డీ షో డాన్సర్స్ పాల్గొని తన ఆటపాటలతో ప్రేక్షకుల్ని ఉల్లోతొలగించారు. ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కోనసీమలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆనందరావు నిర్వహించిన ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వారు కొనియాడారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నా ఆడపడుచులు అందరూ వండడం పెట్టడం అవునా కాదని చెప్పాలి. మీ అందరూ చెప్పండి కొట్టు, అవునా కదా? అందుకే అందరూ పిచ్చిపోతే పిచ్చి రావాలని చెప్పింది. ఇంత చెడగట్టి ప్రతి సంవత్సరం 3 రోజులు మీరు సంవత్సరం అంతా కష్టపడి వంట చేసి 3 రోజులు మాత్రం ఇక్కడికి వచ్చి ఆ చల్లని సముద్రంలో తెల్ల ఇసుకలో ఆ రంగు లైటింగ్ లో కూర్చుని రిలాక్స్ అవ్వాలని కోరుకుని పనిచేశారు. మహిళలకి ఎంత మాత్రం ఎంటర్టైన్మెంట్ లేదు ఈ రోజుల్లో. ఇది మీ అందరికీ ప్రత్యామ్నాయంగా మీ సోదరుడు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి 3 రోజులకి మీ సొంత ఇల్లని భావించాలని ప్రతి మహారాష్ట్రకి సోదరులకి తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మనందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోని కూడా ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఆత్రేయపురంలోని మన బండాల సత్యనారాయణరావు గారు ఆధ్వర్యంలోని పడవల పోటీ ఎప్పుడు చూడలేని విధంగా, అదే విధంగా మన బుచ్బాబు గారు అయితే మాత్రం అందరికీ తెలుసు ఎక్కడ తగ్గదు. ఆయన కోడి పందాలకు వచ్చినప్పటికీ అయితే మాత్రం అందరూ కూడా ఆయనతో పాటే ఉంటారు, కానీ అది మాత్రం ఎక్కడ తగ్గే పరిస్థితే లేదు. అదే విధంగా ఇంకా మన అమలాపురం వచ్చినప్పుడు కోకో బీచ్ చాలా సంతోషంగా జరుపుకున్నాం మీ అందరికీ. అలాగే ఈ సంవత్సరం కూడా మన జగన్ తోటలో ప్రబల తీర్థాన్ని మనం దాన్ని కూడా స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించి చాలా అద్భుతంగా మనం జరిపించడం కూడా జరిగింది. ఇది కూడా మన స్టేట్ ఫెస్టివల్ అని కూడా తెలియజేశారు. ఆనాడు నేను ఒక్కటే చెప్పా, ఎన్నికల ముందు మా నాన్నగారు నేనైనా ఆయన అడుగులోనే నేను నడుస్తానని కూడా ఆనాడు చెప్పాను. అదే విధంగా నేను ముందుకు అడుగుతున్నాను.